మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలకు చెరువులు నిండుకుండలా మారాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై వరద ఉధృతంగా పారడంతో పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వర్ష ప్రభావంపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా నిన్న మొన్నటిదాకా భారీ వర్షాలు కురిస్తే ఇవాళ ముసురు వర్షాలు పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి పోలిస్తే ఇవాళ వర్షం కొంచెం తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. సో లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. భారీ వర్షాలు కురవడం వల్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రస్తుతం మనం జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీనివాస కాలనీ చెరువు చూస్తున్నాం. ఇది అలుగువారుతుంది. మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్లో పడిన వర్షం అంతా కూడా ఇట్లాంటి చెరువులో గుండగా వాగులో కలుస్తాయి. సో చెరువులు ఎంత కలకలాడుతున్నాయి అనేది క్లియర్గా మనకు అర్థమవుతోంది. ప్రాజెక్టులో కూడా అట్లాంటి జల సందడి కనిపిస్తుంది. సంగమెండ నుంచి మొదలైతే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా కలకలాడుతుంది. భారీ స్థాయిలో వరద వస్తుంది. జూరాల ప్రాజెక్టు కూడా రికార్డు స్థాయిలో ఈ సీజన్లోనే అత్యధికంగా 4 లక్షల పైగా క్యూసెక్కుల అవుట్లో వెళ్తుంది. సో 3,68,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. 45 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు కోయల్ సాగర్ ప్రాజెక్టులో కూడా నీటి విడుదల కొనసాగుతూ వస్తుంది. కోయల్ సాగర్ ప్రాజెక్టు కూడా ఈ సీజన్లో తొలిసారి గేట్లు ఎత్తారు. సో ఏదైతే ప్రధానమైనటువంటి వాగులు ఉన్నాయో కోయల్ సాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఊకచెట్టు వాగు పరివాహక ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో ఫ్లో కంటిన్యూ అవుతుంది. దీనివల్ల ఆ ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు. వాగుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో స్థానిక ప్రజలు వెళ్ళొద్దని చెప్పి సూచిస్తున్నారు. ప్రమాదకర స్థాయిలో వాగులన్నీ కూడా ప్రవహిస్తున్నాయి. ఆ వాగుల్లో ప్రవాహ ఉధృతికి ఏవైతే రాకపోకలు జరుగుతున్నటువంటి గ్రామాలు ఉన్నాయో వాటికి రాకపోకలు నిలిచిపోయాయి. అటు దుందుబి వాగు దగ్గర కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. జిల్లాలో చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోయినటువంటి గ్రామాలకి కొంత వరద తగ్గుముఖం పట్టిన తర్వాత వాటికి రాకపోకల్ని పునరుద్ధరిస్తున్నారు. రాకపోకల్ని కంటిన్యూ చేస్తున్నారు. సో మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల భారీ వర్షాలు కురవడం అట్లాగే వరద కంటిన్యూ అవడం వల్ల అటు సర్లా సాగర్ ప్రాజెక్టు కూడా ఒక నిండుకుండలా మారింది. సైఫన్లు ఆటోమేటిక్ సైఫన్ సిస్టమ్ ద్వారా నీరు బయటికి రావడం, ఆటోమేటిక్గానే వాటర్ రిలీజ్ కావడం వల్ల అటు కొత్తకోట ఆత్మకూరు వైపు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. మదనాపురం దగ్గర బ్రిడ్జ్ను తాగుతూ అంటే కల్వర్టు పైనుంచి వాటర్ వెళ్ళడం వల్ల రెండు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి వాతావరణం కనిపిస్తుంది. జిల్లాలో లోతట్టు ప్రాంతాలు మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్ పరిధిలో ఉన్నటువంటి కురిశెట్టి కాలనీ కానీ, మోతీనగర్, జగజ్జీవన్ రావు కాలనీ ఇట్లాంటి కాలనీలోకి లోతట్టు ప్రాంతాల్లోకి నిన్న వర్షం నీరు చేరింది. సో ఆయా ఏరియాలో మున్సిపల్ సిబ్బంది సహాయక చర్యలు నిర్వహిస్తూ వస్తున్నారు. గద్వాలకు సంబంధించి బుర్జు ఏరియాలో కూడా నిన్న అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. బుర్జు ప్రాంతాలని ఖాళీ చేయాలి, ఎందుకంటే మట్టి మిద్దెలు కూలే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయా స్థానాలు ఖాళీ చేసి సేఫ్ ప్రదేశాల్లోకి వెళ్ళాలని చెప్పి అధికారులు సూచించడం జరిగింది. వర్షాలు కంటిన్యూగా పడుతుండడం వల్ల మట్టి మిద్దెలు కూలే అవకాశం ఉంది కాబట్టి అధికారులంతా కూడా అప్రమత్తం కావడం, వెంటనే ఎట్లాంటి ప్రమాదాలు ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఎట్లాంటి ఇన్సిడెంట్ జరిగినా లేకపోతే ఎట్లాంటి సమాచారం అయినా సరే, సహాయమైనా సరే కోరాలంటే తక్షణమే కంట్రోల్ రూమ్లో కాల్ చేయాలని చెప్పి అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో మాత్రం వర్షాలు మొత్తం తగ్గుముఖం పట్టాయి. వరదలు కంటిన్యూ అవుతున్నాయి. వరద ప్రవాహం అయితే కొనసాగుతూ వస్తుంది. ఇది మహబూబ్నగర్ జిల్లాలో వర్షానికి